రిలేషన్షిప్ బ్రేక్ అవ్వకుండా ఉండాలంటే ఒకటే ఒక ఇంపార్టెంట్ ద బెస్ట్ పాయింట్ ఏంటంటే డోంట్ బికమ్ హర్డిల్ టు దేర్ ఫ్రీడమ్. నీ పార్ట్నర్ ఫ్రీడమ్కి నువ్వు ఎప్పుడైతే అడ్డం అవుతున్నావో అప్పుడు బిస్కెట్ అయిపోతుంది. నీకైనా వాళ్ళకైనా ఒకరికొకరు అడ్డం కావద్దు. ఫ్రీడమ్కి ఛాలెంజ్ చేయొద్దు. నీ ఫ్రీడమ్ నేను అడ్డుకోవద్దు, నా ఫ్రీడమ్ నువ్వు అడ్డుకోవద్దు. అది ఒక్కటి అర్థం చేసుకోగలిగితే ఏ రిలేషన్షిప్ అయినా ఆగుతుంది. అంటే ఫ్రీడమ్ ఉన్నంత వరకు ఉంటే బాగానే ఉంటుంది, బట్ అది లిమిట్ ఎక్సీడ్ అయితే అది ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. నా ఫ్రీడమ్ ఏందనేది నేను డిసైడ్ చేసుకోవాలి. యూ షుడ్ డిఫైన్ మై ఫ్రీడమ్, యూ షుడ్ డిఫైన్ యువర్ ఫ్రీడమ్. ఐ కెనాట్ డిఫైన్ యువర్ ఫ్రీడమ్. సో మనం పెళ్ళనే ఏజ్ ఇప్పుడు 18+ తర్వాత చేసుకుంటాం. 18+ తర్వాత మనం దేశానికి ఓటేసే హక్కు వచ్చింది. పిఎంని ఎంచుకోవడానికి మనకు దేశానికి ఓటేసే హక్కున్న మనిషికి నా ఫ్రీడమ్ ఏంటో డిసైడ్ చేసుకునే తెలియలేదంటారా? ఉంటది కదా, అందరికీ ఉంటుందా అది? ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్కరు ఓటేస్తున్నారు, అందరికి దేశానికి ఓటేసాక తెలివి ఉందా? లేదు. కానీ హక్కు ఉంది కదా. ఇది కూడా ఎవరి ఇంటెలిజెన్స్ ప్రకారం వాళ్ళు స్వేచ్ఛను డిసైడ్ చేసుకుంటారు, ఎవరి ఇంటెలిజెన్స్ ప్రకారం వాళ్ళు తప్పులు చేసుకుంటారు. బట్ తప్పులు చేసే హక్కు ఉండాలా, మన స్వేచ్ఛ మనం డిసైడ్ చేసుకునే హక్కు ఉండాలా. ఆ హక్కుకి అడ్డం రాకూడదు.